ఇస్లాం ఈ దేశానికి వచ్చింది మహమ్మద్ బిన్ కాసిం తర్వాత రాలేదు. అంతకన్నా ముందే కేరళలో ట్రేడర్స్, అరేబియన్ ట్రేడర్స్ ద్వారా వచ్చింది. వాళ్ళ రూట్లో పో, నువ్వు ఔరంగజేబ్ రూట్లో పోకు, నువ్వు మహమ్మద్ గజనీ రూట్లో పోకు, నువ్వు మహమ్మద్ గోరీ రూట్లో పోకు, నువ్వు మన దగ్గర కాసిం రజ్వీ రూట్లో పోకు. ఈ కాసిం రజ్వీ రూట్లో పోతా నేను, గజనీ రూట్లో పోతా నేను అని అనుకుంటే ఇక ముస్లిమ్స్ని కూడా వస్తాడు. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ కాశీ ఉంది అంటే వాళ్ళే మేలుకోవాలి. ఇప్పుడు కాశీ ఉంది, కాశీలో ఆడ ఎవరు పోయినా నేకడై కనబడుతుంది. ఏంటంటే ఆడ ఇంతకుముందు గుడి ఉండి అనేది, ఏదో గోడలు చూస్తే కనబడతాయి, స్తంభాలు చూస్తే కనబడతాయి, అన్ని చూస్తే కనబడతాయి. చూస్తూ ఎందుకు కనబడతాయి? లింగం లింగం కాదు, అది ఫౌంటైన్ హెడ్ అంటారు. ఇట్లంటే ప్రజలు ఎట్లా నమ్మాలా? ఇప్పుడు ఈ దేశంలో మీరు గమనించాలా, హిందువులు చేసినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముస్లింలు ఈ దేశంలో అంటే ముస్లిం మెజారిటీ, హిందూ మెజారిటీ ఉండేది రాష్ట్రము. ఉదాహరణకు బీహార్లో ముస్లిం ముఖ్యమంత్రి చేసిండ్రు. నాన్ ముస్లిం మెజారిటీ, హిందువులు మెజారిటీ ఉండే ఇంకొక రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ బషీర్ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక్కడ అంతులే ముఖ్యమంత్రి అయ్యిండు. రాజస్థాన్లో అది కూడా హిందూ మెజారిటీ, అందులో బర్కతుల్లా ఖాన్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దేశం ఏమి ఇవ్వాలి ఇంకా? అందుకని ముస్లింలు వీళ్ళతో కలిసి ఉండాలంటే ఫస్ట్ ఈ దొంగ నాయకులు ఉన్నారు కదా, త్రిపుల్ తలాక్ మద్దతుదారులు, అరే ఆడోళ్ళని హింసించేటువంటి వాళ్ళు. నేను అనుకుంటా ఫిజికల్గా పెళ్లి చేసుకుంటా, నెట్ మీద నేను వాట్సాప్లో తలాకిస్తా. ఇదేంది నాకు అర్థం కాదు. దీనికి నిన్ను నాయకుడు మద్దతు ఇస్తాడు. ఇప్పుడు ఫిజికల్గా పెళ్లి చేసుకుంటా, పెళ్లి ఇంటర్నెట్ మీద చేసుకుంటలేరు, పెళ్లి ఫిజికల్గా చేసుకుంటున్నావు, కలిసి ఫిజికల్గా తిరుగుతున్నావు, పిల్లల్ని కంటున్నావు ఫిజికల్గా, ఆ తర్వాత వాట్సాప్లో నువ్వు డైవోర్స్ ఇస్తున్నావు, తలాక్ ఇస్తున్నావు. ఇదేంది? ఇది నరేంద్ర మోదీ గారు ఆపేషన్లు. అసలు ముస్లిం మహిళల కోసం ఇంత ఒక హీనమైనటువంటి జీవితాన్ని ఆపి 82% డైవోర్సులు తగ్గినాయి. ఇప్పుడు 82% డైవోర్సులు తగ్గినాయి. దీన్ని లాభపడ్డది హిందూ మహిళల, ముస్లిం మహిళలు కాదా? అయితే అసలు ఈ ముస్లిం పురుషులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మహిళలు లేకుండా వచ్చిండ్లా? నాకు అర్థం కాదు. అందుకని ముస్లిం నాయకుల నుంచి ఎంత తొందరగా ఈ ఓవైసీ నుంచి, ఈ ఓవైసీ గురువు ఎవరంటే కాసిం రజ్వీ, వీళ్ళ దగ్గర నుంచి ఎంత తొందరగా బయటపడితే ముస్లింలకు బీజేపీకి ఇబ్బందే లేదు. బీజేపీకి ముస్లింస్తో కొట్లాట ఇక్కడ ఏది లేనే లేదు. అక్కడిక్కడ ఎందుకు సార్? హైదరాబాద్ నడుబొడ్డున ఆయన మీదనే మీ బీజేపీ క్యాండిడేట్ ఎవరన్నా పోటీ చేయొచ్చు కదా సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, కదా ముస్లిం సోదరులు, మేము పోటీ ఎప్పుడు చేస్తున్నాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీకి మధ్యన బాగా ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందంటే ముస్లిమ్స్ అంతా ఓవైసీతోని గెలిపిస్తాను, ఓవైసీ చెప్పినట్టు వింటాను. కాబట్టి ఓవైసీకును బీజేపీ బీ టీం అంటే తప్పిస్తే ముస్లిమ్స్ ఓట్లు రావు. వాళ్ళ మొత్తం టార్గెట్ ఓవైసీ కాదు, బీజేపీ కాదు, వాళ్ళ టార్గెట్ అంతా కూడా ముస్లిం ఓట్లే. ఇప్పుడు అయోధ్యకి ఎందుకు పోలే? అయోధ్యకి ఎందుకు పోలే సార్? అయోధ్యకి ఎందుకు పోలేదంటే దేశంలో ముస్లిం ఓట్లు రావాలంటే ఇంతకన్నా మంచి అవకాశం లేదు. మనం కనుక పోతే ఎట్లాగూ ఓట్లు రావు వీళ్ళవి. కాబట్టి పోకపోతే ముస్లిం ఓట్లు మొత్తం ఇక ఓవైసీ పోయినా ఎవరు పోయినా ఏం ప్రాబ్లం లేదు, మొత్తం కాంగ్రెస్కి వస్తాయి. అందుకని రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, ఆయన తర్వాత మల్లికార్జున్ ఖర్గేకు ఇప్పుడు ఒకటే లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ముస్లిం ఓట్లు ఎట్లా రావాలి. వేరే ఓట్లు ఎట్లా వస్తలేవు కాబట్టి 10% ఓట్లు వస్తే నేషనల్ పార్టీ రికగ్నిషన్ ఉంటుంది. సార్, గుండె మీద చేతేసి ఒక విషయం చెప్పండి, నిజంగానే అయోధ్య రామ్ మందిర్ని బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందా, వాడుకోదా? ఓపెన్గా చెప్పండి. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మా చేతులు ఎందుకు పెట్టినవు నువ్వు? రాముని తీసుకొచ్చి మా చంద్రులు ఎందుకు పెట్టినావు? 1947లో మా పార్టీ ఉందా? 1949లో మా పార్టీ ఉందా? మేము వచ్చింది 1951లో. అయోధ్య అని ఇప్పుడు పుట్టిందా సమస్య? మా చేతులకు ఎందుకు పెట్టినావు నువ్వు? కాంగ్రెస్ పార్టీనే ఉన్నది, మెజారిటీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు నువ్వు సమస్య పరిష్కరించాలనుకుంటే మేము ఎక్కడి నుంచి వచ్చినాము? మేము వచ్చేదాకా అంటే మేము 1986 దాకా మేము 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 వయస్సు వచ్చి మేము గట్టిగా అయ్యి మేము కొద్దిగా కంపెయిన్ చేసేదాకా నువ్వు ఎందుకు వెయిట్ చేసినావు? నీకు రాముని మీద ప్రేమ ఉంటే, రాముని మీద భక్తి ఉంటే, రాముడు నావోడు అని అనుకుంటే నువ్వు ఎందుకు చేయలేదు?
ఎవరు వద్దన్నారు. అందుకని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు అనుమానం ఏమొస్తుందంటే వీళ్ళు పాకిస్తాన్లో ఎన్నికలు పోటీ చేస్తారు అనుకుంటానో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజకీయం చేసింది అంటే 1971లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన దానిలో లాభం పొందిందా లేదా? మేము పోయి ఏడ్చినామా? ఇందిరాగాంధీ లాభం పొందుతుంది. అరే 1971లో నువ్వు ప్రధానమంత్రివి, బంగ్లాదేశ్ ఏర్పడ్డది, దాని కారణంగా ప్రజలు నీ కారణంగా వచ్చిందని అనుకున్నారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు లేకపోతే రామ మందిర నిర్మాణం జరగకపోతుండే, ఇది కాకపోతుండే. నీననుడు కాదు, చదువుకోనటువంటి గిరిజనులు కానీ దళితులు కానీ ఎక్కడ ప్రపంచంలో అంటే భారతదేశంలో మారుమూలు ఉండే ఏ గ్రామానికి పోతే ఈ మందిర నిర్మాణం ఎందుకయిందా ఎట్లయిందా అంటే ఇది మోదీ కారణంగానే అయిందని చెప్తారు. దీనిలో ఏముందల్లా అనుకున్నప్పుడు రాముడు లేకపోతే దేశం ఉందా? లేదు. ఎవరైనా ధైర్యం ఉంటే చెప్పమనండి, రాముడు లేకపోతే దేశం. అటువంటిప్పుడు రాముడు ఉన్నాడు దేశంలో, మరి నువ్వు రాముని దగ్గరికి రాముని జన్మస్థానంలో పోవడానికి నువ్వు ఎందుకు అదైనావు? అందుకని కాంగ్రెస్కు ఏదో స్పష్టమైనటువంటి అవగాహన లక్ష్యాలు ఏమవుతున్నాయో అవి రాముని పట్ల లేవు. సార్, ఒక పక్క జ్యుడిషియరీ ప్రకారంగా మనము ఆ కేసుని గెలిచి రామ మందిరం అయితే నిర్మించుకున్నాం, చాలా సక్సెస్ఫుల్గా. కానీ గుడి కట్టేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు మీరు? ఇప్పుడు ఒకటి, గుడి కట్టాలని నరేంద్ర మోదీ గారు ఆ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ గుడి ఏదైతుందో ఇది మళ్ళొక గుడి కాదు, వేల గుళ్ళు ఉన్నాయి, లక్షల గుళ్ళు ఉన్నాయి, ఇది కూడా ఒక గుడి అది కాదు. ఎందుకంటే ఈ దేశంలో మీరందరూ గమనించండి, కాంగ్రెస్ పార్టీ పోలేదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హాలిడే ఇయ్యలేడా? అంటే దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే కావాలా హిందువులై, కానీ దేవునిగా భావించేటువంటి రాముణ్ణి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు చూడాలా అని అనుకున్న వాళ్ళందరికీ అనుకూలించేటువంటి ఒక హాలిడే ఇయ్యలేదు.